పశ్చిమ గోదావరి జిల్లా హనుమత్ వ్రతం సందర్భంగా ఆక్వీడు మండలం కుప్పనపూడిలో నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారి స్వగృహం వద్ద హనుమత్ వ్రతం నిర్వహించారు. సద్గురు దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ ఆజ్ఞానుసారం అరటి మొక్కల మధ్య పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నంద్యాల లక్ష్మీ సీతారామయ్య దంపతులు, డాక్టర్ పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ వ్రతం సందర్భంగా సద్గురు స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ దత్తపీఠానంద తీర్థ స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం మేరకు కుప్పనపూడి గ్రామంలో వెంచేసి ఉన్న మాతా జయశ్రీవందనం వందున మన నంద్యాల లక్ష్మీ సీతారామయ్య యొక్క గృహమునందున స్వామీజీ వారి ఆజ్ఞానుసారంగా ఈ యొక్క కదలీవనము అంటే అరటి తోటలోని ఈ వ్రతాన్ని చెయ్యి అని చెప్పి సద్గురు శ్రీ దత్తపీఠానంద తీర్థ స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారంగా మన సీతారామయ్య గారు చెప్పి ఉన్నారు. కాబట్టి వారి యొక్క కుమార్తె అల్లుడి చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేయమని ఆ యొక్క మన బాలస్వామి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈరోజు హనుమత్ సందర్భంగా వారి యొక్క గృహమంతా కూడా చక్కగా అరటి తోటను అలంకరించి ఆ యొక్క హనుమత్ వ్రతాన్ని ఆచరించి వారి యొక్క హనుమంతుడి యొక్క కృప ఎల్లవెల్లా కూడా వారి కుటుంబంపై ఉండాలి అని చెప్పి ఈ హనుమత్ వ్రతం చేయడం వల్ల ఏమిటి అంటే సమస్తమైన శత్రుబాధలన్నీ తొలగిపోయి సమస్తమైన నరదృష్టి సమస్త భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యవదూత శాకిని ఢాకిని హాకిని సర్పస్వాపద జ్వరాది ఇటువంటి వ్యాధి ఏమీ కూడా లేకుండా సమస్తమైన భూతగణాలని కూడా వారి కార్యంలో ఉండి స్వామివారి యొక్క అనుగ్రహం ఎలవెల్లా కూడా మన మీద ఉండాలి అని చెప్పి ఈ యొక్క వ్రతం యొక్క మహత్యము. కాబట్టి ఈ హనుమత్ వ్రతం చేయడం వల్ల సమస్తమైన ఈత బాధలన్నీ కూడా తొలగిపోయి సమస్తమైన సుఖ సంపదలన్నీ కూడా కలిగి సమస్తమైన భయాలు రోగాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా ఈ యొక్క కుటుంబం మీద ఎల్లవెల్లా ఉండాలని చెప్పి స్వామీజీ యొక్క ఆజ్ఞానుసారంగా ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించాలి అని చెప్పి వారు సంకల్పించారు. కాబట్టి ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం జరిగిందన్నమాట. నమో హనుమతే నమః. ఈరోజు హనుమత్ వ్రతం సందర్భంగా మా స్వగృహమునందు హనుమత్ వ్రతం మా పండితులైన నానిగారి చేత హనుమత్ వ్రతం చేయటం జరిగింది. ఈ హనుమంతుని వారికి పంచామృత అభిషేకము, అదేవిధంగా హోమం, అది కార్యక్రమాలన్నీ కథలన్నీ చెప్పి సంపూర్ణంగా స్వామీజీ గారి ఆలయస్థానం హనుమత్ వ్రతం చేయడం జరిగిందని, దీనివల్ల అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ జై గురుదత్త.